హలో ఎవ్రీవన్. సింపుల్ అండ్ ఈజీ స్నాక్స్ రెసిపీస్ అయితే చూసేద్దామా? మోమోస్. ముందుగా అయితే మనం కొంచెం మైదా పిండి, కొంచెం గోధుమ పిండి, కొంచెం ఉప్పు వేసి కలిపి పెట్టేసుకుందాం ముద్దలాగా. పెట్టేసుకున్న తర్వాత కొంచెం తడిగుడ్డ పెట్టేసి దాన్ని పక్కన పక్కన పెట్టేద్దాం ఒక హాఫ్ అన్ అవర్. ఇప్పుడైతే దాంట్లోకి స్టఫ్ కోసం ఏమేమి తీసుకోవాలంటే దాన్నైతే కొంచెం నేనైతే స్లైసర్‌లో వేసి చిన్న చిన్న పీసెస్‌గా చేశాను. అలాగే క్యారెట్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసి అలాగే చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి పెట్టుకుందాం. దాని తర్వాత ఉల్లిపాయలు చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి పెట్టుకొని, ఇప్పుడు కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి, మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ అందులో వేసి, ఉప్పు, కారం, పసుపు కొంచెం వేసి కొంచెం మిక్స్ చేద్దాం. కొంచెం కలదిప్పేద్దాం. దాని తర్వాత కొంచెం నేను ధనియాల పొడి వేశాను. ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అయితే వేశాను. వేసేసుకున్న తర్వాత మొత్తం కలిసిపోయేలా మిక్స్ అయితే చేసేసుకుందాం. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఇందాక మనం కలిపి పెట్టుకున్న పిండినైతే తీసుకొని కొంచెం కొంచెం రౌండ్‌గా చేసేసుకొని అదైతే ఇట్లా పూరి నెరుపుతాం గదా! అలా అయితే నెరిపేద్దాము. మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కర్రీనైతే అందులో కొంచెం పెట్టేసి, ఇప్పుడు నేను ఫోల్డ్ చేస్తున్నాను గదా! ఒక చేత్తో పట్టుకుంటూ, ఒక లేయర్స్‌గా తీసుకుంటూ ఇట్లా చేసేస్తున్నాను గదా! అలాగే చేసేసుకున్న తర్వాత పైన కొంచెం ప్రెస్‌గా చేసేస్తే మోమోస్ షేప్ రెడీ అవుతుంది. మీకు ఇష్టం వచ్చిన షేప్ అయితే చేసేసుకోండి. నేనైతే ఇలా చేసేసాను. సేమ్ ఇంకా ఎలా ఉన్నాయో మొత్తం అలాగా మనమైతే మొత్తం అలా మోమో షేప్‌లో చేసేసుకున్న తర్వాత, ఇంకా మళ్ళీ బాండీలో ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ అయితే పెట్టేసుకొని, ఇప్పుడు ఆయిల్‌లో ఒక్కడొక్కడు మొత్తం వేసేద్దాము. ఆహ్, వేసిన వెంటనే కదిలియకుండా ఒక 1 మినిట్ తర్వాత కొంచెం కదిలిచ్చిన తర్వాత అవి ఆహ్, తిరగతిప్పుకుందాం. రివర్స్ చేసేసుకున్న తర్వాత బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వచ్చాక దాని తర్వాత తీసుకొని ప్లేట్‌లో సర్వ్ చేసుకుందాం. ఇంకా సేమ్ మిగిలినవన్నీ సేమ్ ప్రాసెస్‌లో చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్‌లో సర్వ్ చేసుకుంటూ కొంచెం సాస్ వేసుకొని తింటే బావుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.